పెద్దలు అమిత్ షా గారి సహకారంతో మన పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు అరవింద్ గారు పసుపు బోర్డు సాధించి ఆ పసుపు బోర్డు జాతీయ కార్యాలయాన్ని నిజామాబాద్లోనే ఏర్పాటు చేయించి దానికి ఒక సామాన్యమైనటువంటి రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి నాలాంటి సామాన్యుడికి దాదాపు 30 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పనిచేసినటువంటి నాలాంటి సామాన్యుడికి జాతీయ బోర్డు చైర్మన్గా నియామకం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీకి కేంద్ర పార్టీకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్, పసుపు బోర్డు గురించి అనేక సంవత్సరాలు రైతులు ఉద్యమాలు చేసిండ్రు. మన ప్రభుత్వం రైతులకు పసుపు బోర్డు ఇచ్చింది. రేపు భవిష్యత్తులో కూడా పసుపు బోర్డుకు సంబంధించి పసుపు రైతులకు సంబంధించి మన భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం తప్పకుండా రైతుల సంక్షేమం కోసం, రైతుల ఉన్నతి కోసం, రైతుల సంక్షేమ ధ్యేయంగా మీ నాయకత్వంలో బోర్డు కూడా ముందుకెళ్తుందని మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇప్పుడున్నటువంటి 1876 కోట్ల ఎక్స్పోర్ట్ని భవిష్యత్తులో 5,000 కోట్లకు పెంచాలనే టార్గెట్ ఏదైతే ఇచ్చిండో 2030 వరకు ఆ టార్గెట్ని రీచ్ కావడానికి మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం సార్. మీ ఆశీర్వాదం ఉండాలని బోర్డుకు మా అందరికీ అమిత్ షా గారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇస్తే మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి. అదేవిధంగా ఒకసారి మీరందరూ కూడా రైతులందరూ లేచి మనకు పసుపు బోర్డు ఇచ్చి జాతీయ కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు చప్పట్లతోని పెద్దలు అమిత్ షా గారికి धन्यवाद सर, बहुत बहुत धन्यवाद है आपका। मैं अभी हमारे बीच उपस्थित कृषि मंत्री तेलंगाना श्री तुम्मल नागेश्वर राव जी को संबोधन के लिए आमंत्रित करती हूं। गौरवनीयुलु पेद्दलु హోంశాఖ మార్చులు మరియు సహకార శాఖ మార్చులు అమిత్ షా గారికి, వేదిక మీద ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి, సంజయ్ గారికి, లక్ష్మణ్ గారికి, గౌరవ పార్లమెంటు సభ్యులు అరవింద్ గారికి, శాసనసభ్యులు భూపతి గారికి, సూర్యనారాయణ గారికి, ప్రియమైన పసుపు రైతులకి తెలంగాణ ప్రభుత్వ పక్షాన, రేవంత్ గారి పక్షాన కేంద్ర ప్రభుత్వానికి గత అనేక సంవత్సరాలుగా మీరు కలలుగంటూ అనేక పోరాటాల ఫలితంగా ఈనాడు మోడీ గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల్ని, పసుపు రైతుల్ని వారి యొక్క పోరాటాన్ని గమనించి ఈ యొక్క పసుపు బోర్డుని భారతదేశంలో తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వటం, అందులో కూడా తెలంగాణలో కూడా ముందుండి పోరాడినటువంటి ఇందూరు రైతులకి ఆ గౌరవం దక్కటం ఈ దేశానికి గర్వకారణం. మీ పోరాటానికి అనుకూలంగా పార్లమెంటు సభ్యులు అరవింద్ గారు నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడిగా ఆయన ఇచ్చినటువంటి మాటను నిలుపుకోవటం కోసం కంటిన్యూస్గా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి కోరికని తీర్చాలి అని పట్టుబట్టి అమిత్ షా గారి ద్వారా, ప్రధానమంత్రి గారి ద్వారా ఇది సాధించి మీ యొక్క గుండెల్లో నిలిచినటువంటి పార్లమెంటు సభ్యులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. దానికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, రేవంత్ రెడ్డి గారి పక్షాన బోర్డు యొక్క స్థాపనకు కానీ కేంద్ర ప్రభుత్వంతో సహకరించి మీరు ఏదైతే కలలు కన్నారో బోర్డు వల్ల మన పసుపు రైతులకి భవిష్యత్తు ఉంటుందని, మనం పండించేటటువంటి పంటకి గిట్టుబాటు ధర వస్తుందని, అదేవిధంగా ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేసే అవకాశాలు వస్తాయని, అదేవిధంగా మోడర్న్ మెకనైజేషన్ తోటి రైతులకి సులువైనటువంటి వ్యవసాయ పద్ధతులు నేర్చుకోవచ్చని, రీసెర్చ్ సెంటర్లు ఇక్కడే ఉంటాయని, తర్వాత మార్కెటింగ్కి సంబంధించి బోర్డు అనుసంధానం చేస్తూ రైతులకి ట్రేడర్స్కి మధ్యన వారధిలాగా ఉండి ఎంత పండిస్తే డిమాండ్ ఉంటుందో అంతటికే పరిమితం చేసి పసుపు రైతు నష్టపోకుండా ఉండేదానికి ఈ పసుపు బోర్డు యొక్క కార్యక్రమాల్లో ప్రధానంగా భావించాలి అని చెప్పి బోర్డు అధ్యక్షులకి, రేపు నియమించబడేటటువంటి పూర్తి స్థాయి బోర్డు సభ్యులకు కూడా విజ్ఞప్తి చేస్తూ అమిత్ షా గారి యొక్క, మోడీ గారి యొక్క సహకారంతో పసుపు రైతులే కాదు తెలంగాణ రైతాంగానికి కావలసినటువంటి అన్ని సహాయ సహకారాలని కేంద్ర ప్రభుత్వం మేము అడిగిందే తడువుగా కొన్ని సహకారాలు అందిస్తుంది. దానికి ముందు భవిష్యత్తులో కూడా రైతాంగానికి సంబంధించినటువంటిది రైతు యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేసి రైతుని రాజునే చేస్తామని చెప్పినటువంటి మోడీ గారి వాగ్దానానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మొట్టమొదటి సంవత్సరంలోనే ఆర్థిక భారం ఉన్నప్పటికీ
1,00,000 కోట్ల పైన రైతాంగ సమస్యల మీద ఖర్చు పెట్టాం. అది రుణమాఫీ మీద చేశాం, రైతు భరోసా మీద చేశాం, పంటలను గిట్టుబాటు ధర కొనుగోలు చేసేదానికి ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు ఉన్నా లేకపోయినా రైతును ఆదుకోవడానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దానికి మా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారి సహకారంతో, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పార్లమెంటు సభ్యుల సహకారంతో, కేంద్ర ప్రభుత్వంతో ప్రతినిత్యం అనుసంధానం చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం సహకారాలతోటి తెలంగాణ రైతుని రాజును చేయడానికి వ్యవసాయ శాఖ, అదేవిధంగా కోఆపరేటివ్ శాఖ పరంగా, కోఆపరేటివ్ శాఖ కూడా అమిత్ షా గారే మంత్రిగా ఉన్నారు కాబట్టి మన రైతులకి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పసుపు రైతులకి, సాధించినటువంటి ఎంపీ గారికి, పోరాటం చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పుణ్య కార్యక్రమానికి, ఈ యొక్క భరతమాతకి పసుపు పారాణిని దిద్దేటటువంటి ఈ పసుపు పంటకి, దివ్య ఔషధమైనటువంటి ఈ పంటకి భవిష్యత్తుని కల్పించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి, అమిత్ షా గారికి, మోడీ గారికి, ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. चिन्ह का अनावरण करने विनती करती हूँ। हल्दी के खेती करने वाले सभी किसानों की 40 साल से मांग थी कि राष्ट्रीय हल्दी बोर्ड बनाया जाए। आज मोदी जी ने इसको विधिवत रूप से पूरा करने का काम किया। इसके शुभारंभ के मौके पर मेरे साथ मंच पर उपस्थित मोदी जी की मंत्रिपरिषद में मेरे साथी श्री जी किशन रेड्डी जी, मेरे मंत्रालय में मेरे साथी केंद्रीय मंत्री श्री बंडी संजय कुमार जी, श्री तुमल्ला नागेश्वर राव जी, कृषि मंत्री तेलंगाना, श्रीमती दानसरी अनसुया जी, पंचायती राज मंत्री तेलंगाना, जिन्होंने हल्दी बोर्ड के लिए बड़ी झगड़ा किया है भारत सरकार से, ऐसे हमारे सांसद अरविंद धर्मपुरी जी, हमारे सांसद के लक्ष्मण जी, और पहले हल्दी बोर्ड के चेयरमैन भी, सिर्फ हेडक्वार्टर नहीं, चेयरमैन भी हमने तेलंगाना से ही दिए हैं। श्री पल्ला गंगा रेड्डी जी, खड़े हो जाइए भाई। और आज इस सभा में आए हुए हल्दी उगाने वाले मेरे प्यारे किसान भाइयों बहनों, आप सभी को मेरा प्यार भरा नमस्कार। सबसे पहले मैं सभी किसान भाइयों बहनों को विनती करना चाहता हूं कि एक बार मोदी जी के सम्मान में जोर से ताली बजाकर मोदी जी का स्वागत करें। आज मुझे बड़ी खुशी हो रही है कि एक वादा देश के प्रधानमंत्री जी ने देश भर के हल्दी की खेती करने वाले किसानों को किया था, और विशेषकर तेलंगाना और निजामाबाद में किया था। वो वादा आज पूरा हो जाने है, और मेरा सौभाग्य है कि हल्दी बोर्ड का उद्घाटन मेरे हाथों हो रहा है। देश भर के हल्दी के किसानों को, जो श्रम करते हैं, जो देश भर के लोगों को स्वस्थ रखने में अपनी भूमिका निभाते हैं और देश को समृद्ध करने में भी अपनी भूमिका निभाते हैं, वो सभी हल्दी के किसानों को
मेरी बहुत बहुत बधाई और शुभकामनाएं हैं। अपना ये निजामाबाद कई दशकों से हल्दी की राजधानी के रूप में जाना जाता है। यहाँ के किसान हल्दी सदियों से उगाते हैं, मगर उसको वैश्विक बाजार जितना मिलना चाहिए इतना दुनिया के बाजार में आपका हल्दी नहीं जाता है। ये बोर्ड बनने से 3-4 साल में ही निजामाबाद की हल्दी दुनिया के ज्यादातर देशों में पहुंचेगी, इसका मुझे विश्वास। 2023 के चुनाव के दौरान मोदी जी ने यहां पर तेलंगाना में हल्दी बोर्ड की घोषणा की थी। अक्टूबर 23 में इसकी अधिसूचना जारी की, 25 में इसको शुरू किया और आज 29 जून 2025 को इसका टेम्पररी हेडक्वार्टर भी हमने चालू करने का काम कर दिया है। और अब हल्दी बोर्ड विधिवत रूप से काम चालू करने के बाद हल्दी के किसान बिचौलियों के भरोसे नहीं रहेंगे। पैकिंग, ब्रांडिंग, मार्केटिंग और एक्सपोर्ट, ये पूरी चैनल ये अपना हल्दी बोर्ड प्रस्थापित करेगा। और हम सब जानते हैं सदियों से भारत के लोग कटु होने के बावजूद भी हमारी माताएं हल्दी अपने खाने में डालती है। कोई पागल नहीं है, कटु स्वाद क्यों लेगा, परंतु सबको मालूम है कि हल्दी एंटी वायरल है, एंटी कैंसर है और एंटी इंफ्लेमेटरी है। और हल्दी के औषधीय गुण दुनिया भर में इसको वंडर ड्रग के रूप में जानते हैं। एक आश्चर्यजनक दवाई है जो कई सारे रोगों को एक साथ मानव शरीर से थोड़ी सी मात्रा में खाए तो समाप्त कर देती है। अब ये जो हल्दी को कैसे खाना जाए वो नहीं जानते हैं, इसकी कैप्सूल बनाकर खाते हैं। मगर मैं तो पैदा हुआ तब से मेरी माँ हर रोज खाने में थोड़ा थोड़ा सप्रमाण हल्दी खिलाती है और शरीर हमारा स्वस्थ रहता है। हमारे यहाँ उच्च कर्क्यूमिन वाली हल्दी भी उपलब्ध है, 7.8% और 6% से ज्यादा, जो विश्व भर में कहीं उपलब्ध नहीं है। और अब ऑर्गेनिक हल्दी का भी जीआई टैग प्रोडक्शन और जीआई टैग मार्केटिंग हमने शुरू किया है। और मित्रों, आप सभी को जानकर आश्चर्य होगा, भारत सरकार ने 2030 तक $1 बिलियन के हल्दी के निर्यात का, एक्सपोर्ट का लक्ष्य रखा है। और अंतर्राष्ट्रीय मंचों पर $1 बिलियन के एक्सपोर्ट के लक्ष्य को अचीव करने की हमने पूरी तैयारी भी की है। ये जो बोर्ड बनेगा, ये हल्दी की ज्यादा से ज्यादा कीमत हल्दी के किसानों तक पहुंचे, इसके लिए काम करेगा। इंटरनेशनल मार्केट में हल्दी की खपत को बढ़ाने के लिए प्रचार प्रसार करेगा। संभावित बाजार में भारत की हल्दी के अंदर जो औषधीय गुण है इसका भी प्रचार प्रसार करेगा। उनकी गुणवत्ता और सुरक्षा मानांक विश्व स्तर के हो, इस प्रकार का पैकिंग की भी शुरुआत करेंगे। किसानों को हल्दी खेत से कैसे निकालनी जिससे एक्सपोर्ट में कोई बाधा न आए, इसका प्रशिक्षण और कौशल विकास
इसकी ट्रेनिंग देने का भी काम करेंगे और हल्दी के स्वास्थ्यवर्धक गुणों पर हम रिसर्च एंड डेवलपमेंट कर उसको विश्व के लिए प्रस्थापित करने का काम करेंगे। तेलंगाना में निजामाबाद, जगतियाल, निर्मल और कामारेड्डी जिला भारत के टॉप हल्दी उत्पाद करने वाले जिलों में होता है। और मित्रों, 2025 में हल्दी के किसानों को 18 से 19 हजार प्रति क्विंटल रेट मिला है। रेड्डी जी के नेतृत्व में जब ये बोर्ड बढ़े चलेगा, मुझे पूरा विश्वास है कम से कम 3 साल में हम 6 से 7 हजार रुपया ज्यादा किसानों को मिल पाए, इस तरह की मार्केटिंग की चयन करेंगे। 23-24 में भारत में 3 लाख हेक्टेयर में हल्दी हुई है और 10,74,000 10,74,000 टन हल्दी का उत्पाद हुआ है। मोदी जी ने किसान एक्सपोर्ट जो करे इसका फायदा किसान को मिले, इसलिए कोऑपरेटिव एक्सपोर्ट भारत कोऑपरेटिव एक्सपोर्ट लिमिटेड भी स्थापना की है। और जो ऑर्गेनिक खेती करते हैं, प्राकृतिक खेती करते हैं, इसके लिए भारत ऑर्गेनिक कोऑपरेटिव लिमिटेड की भी स्थापना की है, जिससे आपके ऑर्गेनिक उत्पाद का विश्व में जो दाम मिलेगा उसका फायदा व्यापारी को नहीं मिलेगा, अपने किसान को मिलेगा। और मैं आज यहां कह कर जाता हूं, बहुत कम समय में इसी शहर में निजामाबाद में हल्दी के साथ साथ भारत ऑर्गेनिक कोऑपरेटिव लिमिटेड और भारत कोऑपरेटिव एक्सपोर्ट लिमिटेड दोनों की भी ब्रांच ऑफिस निजामाबाद में खोलकर हल्दी के एक्सपोर्ट को आगे बढ़ाने का हम काम करेंगे। मित्रों, मोदी जी ने एक शासन में एक कल्चर डेवलप किया है कि जो वादा करते हैं वो पूरा करते हैं। 2023 में जो वादा किया था, 28 मई 2025 में आज हेडक्वार्टर समेत पूरी फॉर्मेलिटी पूरी कर दी गई है। मैं हमारे सारे यहाँ जो नेता बैठे हैं, तेलंगाना सरकार के 2 प्रतिनिधि है, भारत सरकार के 2 प्रतिनिधि है, यहाँ के सांसद है, हमारे चेयरमैन साहब है, ये सभी को बहुत बहुत बधाई देता हूँ। और अंत में फिर से एक बार निजामाबाद, तेलंगाना और भारत भर के सभी हल्दी के किसानों को बहुत बहुत बधाई और अभिनंदन।